ASES Wow. ASES Wow. ASES Wow. ASES Wow. ASES Wow. The ASES Wow is It's really very insightful. It really raising awareness globally. it's contributed here in the Philippines. We really also wish to support and protecting Mother Earth, definitely. ఫిలిప్పీన్స్ విశ్వవిద్యాలయం వద్ద ఉన్న యూపీఎఫ్ఐ ఫిలిం సెంటర్ వద్ద 28వ అసేజ్ వావ్ పర్యావరణ వేదిక ఈరోజు నిర్వహించబడను. ఫిలిప్పీన్స్ మరియు కొరియా సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమం సిద్ధపరచబడింది. పర్యావరణ పరిరక్షణ కోసం అసేజ్ వావ్తో చేతులు కలిపిన 400కి పైగా ప్రముఖ అతిథులు ఫోరంలో పాల్గొన్నారు. 오늘 포럼의 주제는 환경보호의 시작, 나무 심기입니다. 개개인의 힘은 약하지만 한 사람이 한 그루의 나무를 심어 온 인류가 80억 그루의 나무를 심는다면 우리의 미래를 바꿀 수 있습니다. The collaborative spirit you promote encourages communities to come together for a common cause, reminding us all that we are stewards of our planet. Thank you for your consistent praiseworthy efforts in making a positive contribution to our local and global communities. పర్యావరణ ఫోరం యొక్క ప్రారంభ వేడుకలు ఫిలిప్పీన్స్ మరియు కొరియా నుండి అసేజ్ వావ్ సభ్యులు సిద్ధం చేసిన విభిన్నమైన ప్రదర్శనలు ప్రదర్శించబడ్డాయి. ప్రారంభ వేడుక తర్వాత ఫోరం యొక్క రెండవ భాగం యవ్వనులు మరియు స్థానిక సంఘాల మధ్య ఐక్యతను ప్రోత్సహించే అసేజ్ వావ్ కార్యకర్త మరియు అడవులను రక్షించే మార్గాలను పంచుకున్న పర్యావరణ నిపుణుడిని ప్రదర్శించారు. ఈనాటి పర్యావరణ చర్చా వేదిక అసేజ్ వావ్ స్థానిక ప్రభుత్వాలు మరియు పర్యావరణ నిపుణులను ఐక్యం చేయడానికి మరియు ఫిలిప్పీన్స్లో పర్యావరణాన్ని పరిరక్షించడానికి కట్టుబడి ఉండటానికి ఒక వేదికగా పనిచేసింది. కార్యక్రమం తర్వాత స్థానిక సంఘంతో ఆచరణాత్మకమైన సహకార మార్గాలను అన్వేషించడానికి ఒక సమావేశం నిర్వహించబడెను. I think ASES WOW has provided a profound impact in terms of restoration, not only in tree restoration, but also in terms of environmental actions across the globe, because I believe that we should always work in silos, in collaboration, especially with the volunteers of ASES WOW and also the working professionals. I think the event is very, very successful, and if the voices of the youth, the volunteers will reach to decision makers in the country, it will really make a difference in terms of real actions on the ground. ప్రతి స్థానిక సమాజంలోని పర్యావరణ సమస్యలను గుర్తించి ఆచరణాత్మక పరిష్కారాలను అన్వేషిస్తూ ఫిలిప్పీన్స్ అంతటా అసేజ్ వావ్ సమావేశాలు నిర్వహించబడుచున్నాయి.
అనేక సంవత్సరాలుగా విస్తృత రంగాలలో నిరంతరం స్వచ్ఛంద సేవను అందిస్తున్న అసేజ్ వావుకు అనేక స్థానిక ప్రభుత్వాలు తమ మద్దతును, ఐక్యతను వ్యక్తం చేశాయి. The reason why we signed the MOU with Asis Wow is to involve all the prosecutors of Region 8 in the undertakings and whatever activity. And so the presence of Asis Wow here in our region really has a positive impact. The Department of Education has decided to have a memorandum of understanding with the Asis Wow because we feel that we share the same vision and purpose as to making our environment safe for all mankind, particularly our learners of the Department of Education. I really wish that some groups, passionate groups regarding environment will come up with this. So I will help you in whatever way we can do because we love our earth. We want to preserve our planet. అసేజ్ వావు ఫిలిప్పీన్స్లోని వివిధ ప్రాంతాలలో చురుకుగా కార్యకలాపాలను నిర్వహిస్తోంది. స్థానిక సమాజాలలో పర్యావరణ సమస్యలను నేరుగా రంగంలోకి వెళ్లి గుర్తించి తక్షణ చర్యలు చేపడుతోంది. వారు తీర ప్రాంతాన్ని శుభ్రపరచడం, వీధులను శుభ్రపరచడం మరియు చెట్ల పెంపకం వంటి పర్యావరణ ప్రయత్నాలలో పాల్గొనడమే కాకుండా ప్రజలకు అవగాహన పెంచడానికి మరియు స్థానిక ప్రభుత్వాలతో సహకారాన్ని ప్రోత్సహించడానికి వారు 10కి పైగా చర్చా వేదికలు మరియు సెమినార్లను కూడా నిర్వహించారు. ఫిలిప్పీన్స్లో పర్యావరణ సమస్యల పట్ల కొనసాగుతున్న ఆందోళనతో స్థానిక సంఘాల నుండి హృదయపూర్వక కృతజ్ఞతలు పొందుకుంటూ ఉమ్మడి ప్రయత్నాల ద్వారా అసేజ్ వావ్ సంఘీభావాన్ని పెంచుకుంది. ఒక వ్యక్తి 10 అడుగులు వేయడం కన్నా 10 మంది కలిసి 1 అడుగు వేయడం ద్వారా పర్యావరణం పట్ల పెరుగుతున్న ఆసక్తి, సంఘీభావంతో ఫిలిప్పైన్ పర్యావరణాన్ని రక్షించడానికి అసేజ్ వావ్ యొక్క ప్రయత్నాలు కొనసాగుతాయి. One step to a green earth. One step towards green earth.